ఇప్పుడు మనం జబర్దస్త్ గురించి మాట్లాడుకున్నప్పుడు జబర్దస్త్ అనగానే ఒక వందలాది మంది కామెడియన్స్ని ఇండస్ట్రీకి అందించింది. అట్లా మీరు కూడా ఇండస్ట్రీకి వచ్చిండ్రు, ఎంతమంది వచ్చిండ్రు, బిగ్ బాస్లు అనేవి ఉన్నాయి, బోల్డ్ అని వచ్చినాయి కదా. మీ నెక్స్ట్ టార్గెట్ ఏందనుకుంటున్నారు? చాలా వరకు బిగ్ బాస్లో పోదాం అనుకున్న వాళ్ళకి దే వాంటెడ్ టు హ్యావ్ సమ్ సెన్సేషన్, ఏదో ఒకటి ఉంటే అట్లా పోతారు అనేది ఉందా మీకు కూడా? ఏమో నా దగ్గర సెన్సేషన్ లేదు కాబట్టి నన్ను ఇంకా పిలుస్తలేరేమో అనిపిస్తుంది. వాళ్ళు ఏం చేద్దామని అదే బయట నేరాలు ఘోరాలు చేసి లోపల కూర్చున్నట్టు ఉంటుంది. అది వద్దు, పిలిస్తే చేయడానికి మనం ఉన్నాం మేడం. నేను యాక్చువల్ నాకు ఇష్టమే మేడం. ఇప్పుడు కాదు కానీ నేను బిగ్ బాస్ అనేది హిందీ నుంచి చూస్తాను మేడం. మా ఇంట్లో అంతా ఎక్కువ స్టార్టింగ్ నుంచి హిందీ ఛానల్స్ ఎక్కువ చూస్తాం మేము. ఫస్ట్ అర్షద్ వార్సీ ఉన్నాడు ఇప్పుడు, అదే మున్నాబాయ్ ఎంబీబీఎస్, అతను ఫస్ట్ హోస్ట్ ఫస్ట్ బిగ్ బాస్కి. అతని తర్వాత అమితాబ్ బచ్చన్ గారు అనుకుంటాను, నాకు కొంచెం డౌట్ ఉంది. అమితాబ్ బచ్చన్ గారు, తర్వాత సల్మాన్ ఖాన్, ఇవన్నీ ఎపిసోడ్లు చూసాం మేము హిందీలో. మేము ఎప్పుడో, ఇప్పుడు మన దగ్గర వస్తుంది 7 ఎపిసోడ్స్ తెలుగు చూసాం మనం ఈ మధ్యకాలం. నాకు అప్పటి నుంచి కూడా ఉంటుండే పోతే బాగుంటుంది కానీ వాళ్ళు పిలుస్తారో విలువ తెలియదు కానీ వాళ్ళు ఏమనుకుంటే ముసలాడు అనుకోని పిలుస్తలేరేమో నాకు అనిపించింది. అట్లా ఎక్స్పెరిమెంట్స్ అనేవి తమిళ్లో బాగా చేసిండ్రు కదా, చాలా పెద్దవాళ్ళని ఏజ్డ్ వాళ్ళని కూడా తీసుకున్నారు కదా. అట్లా అంటే మన వాళ్ళు కూడా తీసుకుంటే బాగుంటుంది, వీళ్ళు కూడా చూడాలి, కొన్ని తమిళ్ చూడాలి, మరి అదే కంపెనీ కదా. అదే కదా, డిఫరెంట్ అన్ని అందరూ యంగ్స్టర్స్ ఇన్ఫ్లుయెన్షియర్స్ వాళ్ళే ఎందుకు కదా మేడం. ఎప్పటిదాకా అయితే ఇప్పుడు మీరు ఇంటర్వ్యూకి పిలిచారు నన్ను, నేనేం మాట్లాడు, నాకు కొంచెం నర్వస్నెస్ ఉంది. ఎందుకంటే మంచి ఛానల్ మనది ఐ డ్రీమ్లో, చాలా పెద్ద వాళ్ళని ఇంటర్వ్యూలు చేస్తారు, చాలా గొప్ప వాళ్ళని చేస్తుంటారు. మీరు అడిగే క్వశ్చన్స్ అందరిలాగా ఉండవు, ఒక మంచి పద్ధతి గల ఛానల్. నాకు భయం అవుతుంది, నేను 1.5 year అయింది ఇంటర్వ్యూస్ చేసి, కొంచెం నర్వస్నెస్ తోటి వచ్చి కూర్చున్నా. మీకు కూడా ఉంటుంది, నవీన్ ఏం మాట్లాడుతుండొచ్చు అని తెలియదు. ఇంకోటి చెప్పనా, నేను ఇప్పటిదాకా నేను ఒక్క ఎపిసోడ్ చూడలేదు జబర్దస్త్. మరి అట్లాంటప్పుడు నేను నవీన్తో ఏం మాట్లాడతానే నాకు కూడా ఉంటుంది కదా. ఏం మాట్లాడతాం, అరగంట మాట్లాడుకోవాలంటే ఏముంటుంది అందులో, అంతేగా మేడం. సో అది ఒకటి సామెత ఉంటుంది, డోంట్ జడ్జ్ బై సీయింగ్ బుక్ ఏదో అంటారు. లుక్స్ ఒకసారి నన్ను పంపితే నేను ఏం చేస్తాను అనేది నాకు తెలుసు మేడం, లోపల అది నాకు తెలుసు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఏం చేస్తలే మా కామన్ పర్సనే అనుకుంటారు. అది ఒక్కోసారి నన్ను కూడా పెడితే నేను ఏం చేస్తాను నేను చూపెడతా అప్పుడు, అదనమాట. అది లోపల ఏముంది మనకు తెలుసు. ఇప్పుడు చూడు మన ఇంటర్వ్యూ కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. నాకు మీకు కాన్ఫిడెన్స్ వచ్చింది, మీ మీద నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, అంతే కదా. అసలు ఏ ఎపిసోడ్ చూడకపోయినా అసలు అంటే ఒక్క ఎపిసోడ్ చూడలేదట్రా బాయ్ అనేది అనిపించలేదు కదా మేడం. అది కాదు కదా మనకు కావాల్సింది. జబర్దస్త్ గురించి మాట్లాడి జబర్దస్త్ చూడాల్సిన అవసరం లేదు, ఆ మనిషినుడిగా ముంగట చెప్పడానికి. అయితే ఇప్పుడు జబర్దస్త్ గురించి నేను ఒక్క ఎపిసోడ్ చూడలేదు, కాకుంటే చాలా విన్నది ఏంటంటే దాని చుట్టూ బోల్డని కాంట్రవర్సీస్ ఉంటాయి, వాదాలు ఉంటాయి, వివాదాలు ఉంటాయి, ఆ కామెడీ పేరుతో జరిగేటువంటి అరాచకాలు అనేవి కనిపిస్తుంటాయి అనేది. చాలా వరకు ఇప్పుడు అవుతున్నటువంటి ఇష్యూస్లో సోషల్ మీడియా ఏదన్నా ఎవడన్నా బూతులు మాట్లాడిండు, బాడీ షేమింగ్ చేసిండు, డార్క్ కామెడీ అన్నాడంటే జబర్దస్త్లో లేవా? డార్క్ కామెడీ ఉండదు జబర్దస్త్లో, కాక బాడీ షేమింగ్ ఉంటుంది కదా. బాడీ షేమింగ్ అంటే ట్రెండింగ్ నడుస్తుంది మేడం ప్రస్తుతానికి ఉన్న ట్రెండింగ్లో అది. కానీ ఇక్కడ అరాచకాలు కూడా ఉండవు జబర్దస్త్లో. ఇక అట్లా పుట్టిస్తారు అనుకోండి జబర్దస్త్ మీద ఉన్న. ఎందుకంటే కొన్ని మంది ఏం చేస్తారంటే రివర్స్ ఉంటారు కదా మేడం, ఈ షో మంచిగా ఉంది అంటే దాని మీద ఏదైనా బురద జల్లాలని ఉంటారు కదా కొంతమంది, అలా ఉంటాయి. కానీ జబర్దస్త్ లేకుంటే ఒక 100-200 మంది లేరు మేడం ఈరోజు ఆర్టిస్టులు, ఓన్లీ ఆర్టిస్టులు చెప్తున్నా. దాని దయవల్లనే ఉన్నాము. ఒకప్పుడు జంజాల గారి వల్ల ఎంతోమంది కామెడియన్స్ పుట్టారు, తర్వాత ఈవి సత్యనారాయణ గారి వల్ల ఎంతోమంది మన తెలుగు ఇండస్ట్రీ సస్యశ్యామలంగా ఉండే కామెడియన్స్ తోటి. వీళ్ళందరూ ఇద్దరు లేని తర్వాత వచ్చిన జనరేషన్ జబర్దస్త్. మల్లెమాల సంస్థ లేకుంటే ఇంతమంది కామెడియన్స్ లేరు మేడం. నేను జబర్దస్త్ వాళ్ళని చాలా సినిమాలలో అయితే కామెడీ తగ్గిపోయింది ఉన్నమాట చెప్పాలంటే జబర్దస్త్ వచ్చిన తర్వాత. ఇప్పుడు ఎందుకంటే జబర్దస్త్ స్కిట్లే చాలా వరకు సినిమాల్లో కూడా కనిపిస్తున్నాయి. వాళ్ళు ఎట్లా యాక్ట్ చేస్తున్నారు జబర్దస్త్లో, సేమ్ అదే యాక్టింగ్, అట్లాంటి డైలాగులు, అదే గెటప్ తో ఇందులో కూడా ఉన్నారు అనేది వస్తుంది కదా. కానీ ఏదైనా కానీ మంచి ఆపర్చునిటీ మేడం మా అందరికంటే. నేను ఇంకా ఒకళ్ళు జబర్దస్త్ లేకుంటే ఈ రోజు కూడా ఫోటోలు పట్టుకొని తిరుగుతూనే ఉంటుండే ఇంకా ఇండస్ట్రీలో, ఇంకో రోజు వస్తుంది. కానీ జబర్దస్త్ వల్ల మాకు దేవుడి వల్ల మంచి పేరు అయితే వచ్చింది మేడం, నాకు కానీ చాలా మంది. అంటే నేను గొప్ప ఏం కాదు, నేను 3rd ప్లేస్లో ఉండొచ్చు జబర్దస్త్లో, 1st, 2nd ప్లేస్లో చాలా మంచి వాళ్ళు ఉంటారు. అట్లయినా కానీ ఈ రోజు నాకు ఇంటర్వ్యూ దగ్గర పిలిచారంటే గ్రేటే కదా. ఇప్పుడు డార్క్ కామెడీ పేరుతో జరుగుతుంది. డార్క్ కామెడీ అంటే మీకు అర్థం కావట్లేదు రా బై, డార్క్ కామెడీ అంటే ఇది అనుకుంటూ లేటెస్ట్గా వచ్చి ప్రణీత్ హనుమంతు ఇష్యూ మనం చూసినాం, లేటెస్ట్గా జరిగింది, చివరికి అరెస్ట్ అయినప్పటికీ కూడా. డార్క్ కామెడీ అంటే దాన్ని ఒక ఈ జనరేషన్ జెన్జెడ్ వాళ్ళు వాడుతున్నది, మనలాంటి వాళ్ళకి అది అర్థం కాదు అనేది మన మీద ముద్రున్నప్పటికీ ఎదుటివాడు ఎంత హర్ట్ అవుతున్నాడు, ఎంత అఫెండ్ అవుతున్నాడు, ఇవన్నీ ఆలోచించకుండా చేస్తున్నారు కదా. నిజంగా మేడం, నాకు తెలియదు ఈ మధ్యకాలం చాలా మంది యూట్యూబ్లో చూసిన తర్వాత ఏమైందని చూసిన మేడం. ఇంతకుముందు నేను 2-3 కొన్ని చూసినా నేను. అంటే మన తెలుగు సినిమాల గురించి చాలా వరస్ట్గా మాట్లాడడం, వాళ్ళు 3 కూర్చుంటారు ఎక్కడి నుంచో బయట కంట్రీస్లో కూర్చుంటారు, వాళ్ళకి ఏం తెలియదు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది, దాన్ని చాలా హేళనగా మాట్లాడేస్తుంటారు వాళ్ళు ఇష్టం వచ్చి వాళ్ళంతా వాళ్ళని ఒకటి వాళ్ళే చేసుకొని వాళ్ళని ఒకటి. దీన్ని డార్క్ కామెడీ అంటారో తెలియదు. ఇలాగే ఒక హిందీలో ఒక ప్రోగ్రామ్ ఉండే ఏఐబీ వాళ్ళది ఉండే ఇంతకుముందు, అతని పేరు కొంచెం ఫేమస్, ఆయన కూడా అట్నే చేస్తాడు. కానీ ఆయనకు కూడా ఇలాంటి సమన్స్ వచ్చిన తర్వాత ఆయన మొత్తం బంద్ చేసి ఏఐబీ అనే షో బంద్ చేసి ఇలాంటి సేమ్ కాన్సెప్ట్ పెడితే ఆ కాన్సెప్ట్ వీళ్ళు కాపీ కొట్టారు హిందీలోది. కానీ వాళ్ళు
ఒక లిమిట్ దాకా మాట్లాడతారు వాళ్ళు హిందీలో, వాళ్ళకి తెలుసు ఏమవుతుంది అనేది. వీళ్ళు దాటిర్రు మొత్తం. అవును కదా. మొన్న మేడం అది చూసిన తర్వాత నిజంగా ఇలా కొట్టాలన్నా ఏందో అనిపించింది మేడం. ఎదురుగా కనిపిస్తే ఏం చేద్దాం, నిజంగా కొట్టేయాలి మేడం. ఏంది వరస్ట్ ఫెలోస్, అంత పెద్ద నాలెడ్జ్ ఉన్నోళ్ళగా మాట్లాడి అంత గలీజ్గా మాట. ముఖ్యంగా మధ్యలో నల్ల కలర్ డ్రెస్ వేసుకున్న పోరగాడు ఉన్నాడు, వాడైతే వరస్ట్. వానికి ఏమనిపిస్తుందేమో అర్థం కాదు. కానీ వాళ్ళ ఇంట్లో అక్క చెల్లెలు కానీ చిన్నపిల్లలు కానీ ఉండరా మేడం? చిన్న పిల్లలు మట్టుకొని అంత గలీజ్ మాట మాడతారు వాళ్ళు. ఇప్పుడు దాన్ని ఎంజాయ్ చేసే ట్రెండ్ వచ్చింది, లేకుంటే దాన్ని ఎంజాయ్ చేసే జనరేషన్ ఉన్నది అనేది. లేకుంటే 2 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఎందుకు ఉంటారు దానికి? అంతా అవుట్ ఆఫ్ కంట్రీస్ మేడం, వాళ్ళకి ఇలాంటి సెంటిమెంట్స్ ఉండవు కదా. ఇండియాలో ఏంటంటే కల్చర్, మన కల్చర్ ఏంటి, మనం ఏంది మేడం, ఇలాంటి మాడతారా వాళ్ళు అనుకోవాలి. మన దగ్గర కూడా చూస్తారు కదా మేడం. అవును, అన్ని పుట్టి పెరిగి ఈయనే కదా, దీన్ని మైండ్లో పెట్టుకొని చేయాలి. కానీ నువ్వు అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్న సబ్స్క్రైబర్స్ సంతోషపడిపోతే చాలనుకుంటే ఇట్లనే ఉంటుంది. ఒక్కటే పోయిందిగా, ఉన్న వాల్యూ అంతా, ఉన్న ఇజ్జత్ అంతా పోయిందిగా వాడిది. వాడు ఎన్నో ఇంకా వాడికి సినిమాలో చేసిండు, మన తెలుగు సినిమాలను తిడతారు వీళ్ళు, వీళ్ళకే ఇస్తారు వేషాలు కూడా. ఎవరైతే తిడతారో వాళ్ళకే ఇస్తారు. ఈ స్ట్రగ్లర్స్కి పట్టించుకోరు ఎవరు కూడా. ట్రెండింగ్లో కదా మేడం వాళ్ళంతా. అదే నేను అనేది. ఇప్పుడు ఒక ఇన్ఫ్లుయెన్షియర్స్ పేరుతో వచ్చినది, ఇప్పుడు షోస్ చేసిండ్రు, లేకుంటే ఇట్లాంటి ఈవెంట్స్ చేసిండ్రు, ఇంకోటి ఏదో యూట్యూబ్ పెట్టుకుని వాళ్ళు చేసిండ్రు. వాళ్ళు ఏంటంటే జనాల్లో ఎక్కువ నానుతున్నారు, అరే భయ్ ఇన్ని పెట్టుకుంటే మనకి ఇంకెక్కువ వ్యూస్ వస్తాయేమో అనేది, పాపులారిటీ వస్తుంది చూస్తారు. కానీ అసలు లోపల కంటెంట్ చూస్తలేదు. చూడు ఇప్పుడు బయటపడ్డాడు. ఇప్పుడు మేము ఎందుకు పెట్టుకున్నాం రాబాయ్, ఇప్పుడు ప్రొడక్షన్ హౌస్ చెప్తుంది అది. అవును కదా. మరి అది బ్యాడ్ రిమార్క్ అనేది ఉండిపోతుంది కదా. బ్యాడ్ రిమార్కే కదా. ఆ సినిమా కూడా చూడరు ఎవరు కూడా. ఖచ్చితంగా ఇప్పుడు మనకి సినిమాల్లో ఎవరు కావాలనేది చూడాలి, ఆ తర్వాత షోస్లో ఎవరున్నారు ఏంటిది అనేది. జస్ట్ వాళ్ళకి పర్ఫార్మెన్స్ బాగుందా, వాళ్ళకి టాలెంట్ ఉందా, ఇది కాదు క్యారెక్టర్ ఏముంది అనేది కూడా చూసుకోవాలి కదా. అవి చూడరు మేడం. వాడికి ఆ రోజు ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు, ఎన్ని వ్యూస్ పోయినాయి, అవి వింటే సరిపోయింది. ఇప్పుడున్న ట్రెండింగ్ అది నడుస్తుంది. అది వేస్ట్ మేడం. ఎంతైనా కానీ ఇప్పుడు పెద్ద పెద్ద యాక్టర్లు మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు మేడం, వాళ్ళు ఎట్లా ఇన్ని రోజుల దాకా వచ్చారు, టాలెంట్ మీదే కదా మేడం. ఆ టాలెంట్ లేకుంటే ఇట్లే ఉంటుంది. టాలెంట్ లేకుంటే ఇంతే, అయిపోయి క్లోజ్, వాళ్ళ లోపల వెళ్ళిపోయినట్టే కదా. ఇప్పుడు బిగ్ బాస్ మీద కూడా ఇట్లాంటిదే వస్తుంటుంది కదా, చాలా వరకు దాన్ని నిషేధించాలి, లేదు బ్యాన్ చేయాలి, డే టైంలో మీరు చూపిస్తున్నారు, అర్ధరాత్రి చూపించుకునే షోస్ లాగా ఇది కూడా వేసుకుంటే బాగుండేదని కోర్టుల దాకా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కదా, దానికి ఏం చెప్తారు మీరు? బిగ్ బాస్లో మేడం కొన్ని లిమిట్స్ ఉన్నాయి కదా మేడం, వాళ్ళు చెప్పి పంపిస్తుండొచ్చు. ఇలాంటి తప్పుడు మాటలు కానీ ఎడిటింగ్లో వస్తాయి. ఒకవేళ మనం ఓటీటీలో లైవ్లో ఉన్నది కాబట్టి అది కూడా ఎడిటింగ్ అవుతుంది కదా, అది కూడా తెలిసిపోతుంది. 24 గంటలది మనకు గంట సేపు వస్తుంది కాబట్టి ఎడిటింగ్ అయి వస్తుంది. సేమ్ బిగ్ బాస్ హిందీలో కానీ వాటిలో వాళ్ళ హద్దులు దాటిరు వాళ్ళు కూడా, వాళ్ళకు ఉంటుంది హిందీలో. కానీ అది మొత్తం ఇండియా లెవెల్లో ఉంది కాబట్టి దాన్ని ఏం చేయలేకపోతుండొచ్చు వాళ్ళు. కానీ మన తెలుగులో అయితే ప్రస్తుతానికి అయితే రాలేదు. ఈసారి మనం ఇంకా కొత్తగా ఏమైనా ఎలివేట్ చేద్దామని అట్లా చేస్తే మాత్రం సేమ్ ఇట్నే ఉంటుంది, సెన్సేషన్ చేద్దాం.